క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న టీ20 2026 ప్రపంచ కప్ షెడ్యూల్ని ఐసీసీ ప్రకటించింది. ఈ టోర్నీకి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టోర్నమెంట్ జరగనుంది. భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూప్లో ఉన్నాయి. ఈ చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్ ఫిబ్రవరి 16న కొలంబో వేదికగా జరగనుంది. ఇకపోతే గత ఎడిషన్ మాదిరిగానే ఈసారి కూడా 20 జట్లు పాల్గొననున్నాయి. ఇటలీ మొదటిసారి టోర్నీకి అర్హత సాధించింది. 20 జట్లను 4 గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూపు నుంచి 2 జట్లు సూపర్ 8కు అర్హత సాధిస్తాయి. సూపర్ 8లోని 4 జట్లను 2 గ్రూపులుగా మళ్ళీ విభజిస్తారు. ఇందులో టాప్ 2 జట్లు సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి. ఈ మ్యాచ్లో భారత్లో 5 వేదికల్లో అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబై, శ్రీలంకలో 3 వేదికల్లో క్యాండీలోని పల్లికెలే స్టేడియం, కొలంబోలోని 2 స్టేడియాల్లో జరుగుతున్నాయి. మరోపక్క ఆడే మ్యాచ్లన్నీ కూడా శ్రీలంకలోనే జరగబోతున్నాయి. ఇక భారత్ షెడ్యూల్ చూస్తే ఫిబ్రవరి 7న ముంబైలో యుఎస్ఏతో టీ20 ప్రపంచ కప్ ప్రారంభం రోజున భారత్ తన మొదటి గ్రూప్ మ్యాచ్ ఆడుతుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 12న ఢిల్లీలో నమీబియాతో తలపడుతుంది. పాకిస్తాన్తో తలపడిన తర్వాత ఫిబ్రవరి 18న అహ్మదాబాద్లో నెదర్లాండ్స్తో చివరి గ్రూప్ మ్యాచ్ ఆడనుంది. గ్రూప్ దశ తర్వాత 8 జట్లు రెండవ రౌండ్కు అర్హత సాధిస్తాయి. ఒక్కొక్కటి 4 గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూపు నుంచి 2 జట్లు సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి. ఆ తర్వాత ఫైనల్కు అర్హత సాధిస్తాయి అన్నమాట. సో క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఆ టీ20 ప్రపంచ కప్ స్కెడ్యూల్ కూడా వచ్చేయడంతో ముఖ్యంగా భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కోసం మళ్ళీ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడెప్పుడు ఈ మ్యాచ్లు జరుగుతాయా, మళ్ళీ పాకిస్తాన్ మన చిరకాల ప్రత్యర్థిని మళ్ళీ ఎప్పుడెప్పుడు ఓడించాలని చెప్పి ఫ్యాన్స్ కూడా ఆవురావురమంటూ చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే మొన్న ఆసియా కప్లోనే దెబ్బ కొట్టాం, పాకిస్తాన్కి బుద్ధొచ్చేలా చేశాం. ఇంతవరకు ఆ ఆసియా కప్ మన చేతికి రాలేదు, అది వేరే విషయం. ఎందుకంటే మ్యాచ్లన్నీ మనమే గెలిచాం, ఆసియా కప్ కూడా మనమే గెలిచాం. ఆ కప్పు గెలిచినటువంటి టీంకి ఇవ్వకుండా ఆసియా కప్పు చీఫ్ ఎవరైతే ఉన్నారో, పాకిస్తాన్ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు. నా చేతులతోనే ఆ కప్పుని ఇస్తానన్నాడు. ఇంతవరకు దాని జాడలేదు. సరే, ప్రపంచం మొత్తం మనం ఆసియా కప్ గెలిచాం. పాకిస్తాన్ ఆడినటువంటి 3 మ్యాచ్ల్లో కూడా తునాతునుకలు చేసి పడేశాం పాకిస్తాన్ని. వాళ్ళు మనల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా సరే వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పాం. వాళ్ళు స్లెడ్జింగ్ చేశారు, వాళ్ళు సైగలతో మళ్ళీ ఆట డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ మనం ఎక్కడ కూడా డైవర్ట్ కాలేదు, ఆట మీద ఫోకస్ పెట్టాం, 3 గెలిచేసాం, చిత్తుగా పాకిస్తాన్ ఓడించేసాం. ఎస్, మళ్ళీ వాళ్ళకి బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైపోయింది. ఈసారి టీ20 వరల్డ్ కప్ వేదికగా చాలా బలంగా బుద్ధి చెప్పాలి. మన కప్పు రాకుండా, మన కప్పు మనం గెలిచినప్పటికీ ఇంకా ఇవ్వలేదు కదా, దానికి మళ్ళీ మనం ప్రతీకారం తెచ్చుకోవాలంటే మళ్ళీ వరల్డ్ కప్లో వాళ్ళని తుక్కుగా ఓడించాలని చెప్పి ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. ఇప్పుడు స్కెడ్యూల్ కూడా రిలీజ్ అయిపోయింది కాబట్టి ఫిబ్రవరిలో మరొక సమరం జరగబోతోంది. ఈ టీ20 వరల్డ్ కప్ని భారతే కైవసం చేసుకోవాలని ఇండియన్ ఫ్యాన్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఇక ఫిబ్రవరిలో ఈ మ్యాచ్లు ఇంకా ఎంత రసవత్తరంగా జరుగుతాయన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది.